హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫామ్కి వెళ్తూ ఉన్నామండి. దారిలో చూడండి బంతిపూలు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఫుల్గా విరబూస్తున్నాయో చూడండి. ఎక్కడికి వెళ్ళినా మనకి వీటి మీదే కదండి కళ్ళు. ప్రకృతి ప్రేమికులకు ఇదే కదా కావాల్సింది. అవే చూస్తాం కూడా మనం. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెట్లు, పువ్వులు, వాటి గురించే చూస్తాం కదండి. అదండి ఈరోజు ఫామ్లో నాటడానికి వెళ్ళామండి. ఇవన్నీ తీసుకొని వెళ్ళాము. ఇంట్లో ఉన్నాయి ఇవన్నీ. ఇది మీకు వీడియోలో చూస్తుంటారు కదండి. ఇవన్నీ నాటుదామని వెళ్ళాము. ఇంకా కొన్ని చెట్లు అక్కడ తెచ్చిపెట్టున్నారండి, నాటుదామని వెళ్ళాము. చూడండి, ఇవన్నీ షో ప్లాంట్స్ అండి. ఇవన్నీ ఇంటి ముందు డెకరేషన్ లాగా ఉంటాయని అలా తెచ్చిపెట్టారు మా వారు. మేము వెళ్ళేసరికి ఇవన్నీ వేద్దామని వెళ్ళాము, కానీ కుదరలేదండి. చూసారా, తను మా హస్బెండ్, తను మా చెల్లండి. ఇది సొరపాదు పడొచ్చిందండి. దానికి పిందెలు వచ్చాయని చెప్పి అవి చూసి అప్పటికప్పుడు అక్కడ పందిరేసారండి. అందరం కలిసి వేసాము. చూడండి ఎలా వేసాము. మేము ఒక పని మీద వెళ్తే ఈ పనే సరిపోయిందండి. ఇక్కడ పందిరి నిలబెట్టడానికి గుంత తవ్వుతున్నారండి. చూడండి, మా నాన్నగారు ఫుల్గా నవ్విస్తారండి. చూడండి ఎలా చేస్తున్నారో. ఏజ్కి తగ్గట్టు చేయి నాన్న అంటే, నీకు చేత కాదని చెప్పి మా దగ్గర నుంచి తీసుకొని ఆయన చేస్తున్నారండి. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరేనండి. మా హస్బెండ్, మా నాన్నగారు వీళ్ళిద్దరే చేశారండి. మేము ఊరక జస్ట్ అలా పట్టుకున్నాము. ఈవిడ మా అమ్మగారు. మా అమ్మని ఆట ఆడుకుంటారండి మా నాన్నగారు. చూడండి, నువ్వు తీయ అమ్మాయి వద్దు, మట్టి నువ్వే తీయాలి అని చెప్పి నన్ను తీయనీయకుండా మా అమ్మతోటి తీపిస్తున్నాడండి. చూడండి, వీడియోలో కూడా నన్ను చూపి నేను పనిచేసేది చూపి అని సరదాగా అంటుంటారండి. కానీ చాలా చేస్తారండి, ఖాళీగా ఉండరు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఆ ఒక్క పాదు పడి వచ్చిందని వీళ్ళు దానికి పిందెలు వచ్చేసరికి ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నారంటే, దాంట్లో 3-4 అది చూడండి ఎలా డ్యాన్స్ వేసి ఎలా సరదాగా ఉంటారో. ఆయనకి వీడియోలో ఈ యూట్యూబ్లో పెట్టాలి, చూసుకోవాలి, ఆయన చూసుకోవాలని చాలా ఇష్టం అండి. కానీ ఇక్కడ చేసిందంతా పని ఎవరంటే మా హస్బెండ్, మా నాన్నగారేనండి. మేమేదో జస్ట్ అలా నాటాము. పసుపు కొమ్ములు అవి కూడా నాటామండి. అంటే ఇది ఒక్క పని అయ్యింది, తీగల పని అయ్యింది. 2 దగ్గరలో తీగల పని అయింది. ఇంకా 2 దగ్గర పసుపు, నల్ల పసుపు, మామూలు కూరల పసుపు, అవి 2 నాటేసి వచ్చామండి. ఇంకా టైం సరిపోలేదు, చీకటి అయిపోతుందని ఇంకా వచ్చేసాము. మొత్తానికి ఇలా 4 సైడ్లు 4 పందిరి గుంజలు నాటేసి, మా అమ్మగారేమో ఆ పిచ్చి మొక్కలన్నీ పెరుగుంటే గడ్డి అవన్నీ తీస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏంటంటే 4 సైడ్లు 4 నాటి వాటికి తీగలు, అది కొబ్బరి నారు ఉంటుంది కదండి, దానికి తీగలు అవన్నీ సెట్ చేసి వచ్చామండి. సెట్ చేసి ఫైనల్గా ఆ సొరపాదుని పైకి ఎక్కిచ్చేసి వచ్చామండి. ఈరోజు అంతవరకు అయింది పని, అంతవరకే చేసాము. మొత్తానికి ఇలా 4 సైడ్లు 4 పందిరి గుంజలు నాటేశారండి. నాటేసి ఈ తీగ తీస్తున్నారు కదా, అవి దానికి సెట్ చేయాలని చూస్తున్నారండి. చూశాక ఓవరాల్గా మీకు ఒకసారి వీడియో పెడతాను. ఇలా సెట్ చేశాక అటు ఇటు 2 కర్రలు సెట్ చేశారండి. సెట్ చేసి మొత్తం తీగలు అల్లేసి, టెంపరీ పందిరే అయినా ఆ ఒక్క మొక్క పిందెలతో ఉందనేసి ఎంత ఇంట్రెస్ట్గా చేశారంటే చూడండి, ఎంతమంది చేశామో. మేము అనుకున్నది ఒకటి, అయింది ఒకటి అన్నట్టుగా ఒక పని మీద వెళ్తే ఈ పని మీదే మధ్యాహ్నం దాకా పట్టిందండి. చూడండి ఎలా సెట్ చేసి ఎలా కట్టేశారో. నెక్స్ట్ ఇది కింద పైన తీగ పాకేదానికి వేశారు కదండి, కింద మట్టిని గుల్ల చేస్తున్నారండి. గుల్ల చేసి ఎరువు వేసి పెట్టారంటే పసుపు కొమ్ములు వేసుకోవచ్చు కదండి. పైన తీగ పాకిన కింద ప్లేస్ వేస్ట్ అవుతుందని, ఆ ప్లేస్ వేస్ట్ చేయకూడదనేసి కింద పసుపు, అల్లము అలాంటివి వేసుకోవచ్చు కాబట్టి ప్రస్తుతానికి పసుపు మొక్కలు వేసాము. ఇతను మా తమ్ముడు అవుతాడండి.
ఇతను కూడా హెల్ప్ చేశాడు. అంటే అక్కడ ఫామ్ హౌస్లో ఇల్లు కట్టింది వీళ్ళే. ఇంకా మా నాన్న నెక్స్ట్ ఎరువు వేస్తున్నారండి. మా నాన్న, మా చెల్లి, మా హస్బెండ్ ముగ్గురు కలిసి అక్కడంతా ఎరువు చల్లి, ఆ ఎరువు కూడా ఏంటంటే 5-6 నెలల క్రితము అక్కడ పక్కన పెట్టి పాతగా అయ్యేదాకా అలా ఉంచి వేసామండి. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. తర్వాత పసుపు కొమ్ములు పెడదామని ఈరోజు ఆ పని మాత్రమే అయిందండి. ఇంకా మా చెల్లి అండి చూడండి ఎలా ఎరువేస్తుందో. అదండి అలా సెట్ చేసిన పైనేమో అది తీగ సెట్ చేసాము, కిందేమో పసుపు కొమ్ములు నాటడం స్టార్ట్ చేసామండి. ఇదండి, ఇది ఒక పని అనుకుంటే ఇంకొక పని అయినట్టు మేము ఆ చెట్లన్నీ నాటుదామని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళానండి. తులసి మొక్కలు, అలోవెరా మొక్కలు అవన్నీ. ఇంకా అవి రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తాను. రేపు ఇవన్నీ పసుపు కొమ్మలండి. ఆ కార్నర్కి అవి ఏం పెడుతున్నారంటారా, ఆ కార్నర్ పందిరుగుంజ సైడు నేతిబీర విత్తనాలు పెడుతున్నానండి. అంటే ఇటు తొరపాది ఒక్కటే ఉంది కదా, 4 పందిర్లు వేస్ట్ అయిపోతున్నాయి కదా, అందుకని అది నేతిబీర విత్తనాలు 2 పెట్టాను. అప్పుడు మా వారు ఏమన్నారంటే, ఆ తెచ్చిన విత్తనాలన్నీ ఒక లైన్గా అలా పెట్టేసేయి, నార్లు పోసినట్టుగా ఉంటుంది. అప్పుడు మనం తీసుకొని మళ్ళీ సపరేట్గా వేరే ప్లేస్ ఏదైతే మనం తీగలకి సెట్ చేస్తున్నామో అక్కడ సెట్టింగ్ దగ్గర పెట్టేద్దాం, ఈలోపు మొలకలు మొలుస్తాయి కదా అని అన్నారు. సరే ఇదేదో సలహా బాగుంది కదా అని అలా పెట్టి వాటర్ చల్లానండి. ఇదండి, ఒకటి అనుకుంటే ఒకటి అయింది ఈరోజు పని. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.